గుంటూరు నగరంలోని అశ్విని హాస్పిటల్ సిబ్బంది నిర్వాకం బట్టబయలు అయింది. ఓ బాధితురాలు దగ్గర నుండి తల్లి ట్రీట్మెంట్ చేసి 15 లక్షల రూపాయలు అశ్విని హాస్పిటల్ సిబ్బంది వసూలు చేశారు. వాటికి సంబంధించిన బిల్స్ ఇవ్వమని సంవత్సర కాలంగా తిప్పుకుంటున్నారని బాధితురాలు ఆరోపించారు. అదేమని అడిగితే హాస్పిటల్ యాజమాన్యం తిరగబడి తనను బయటికి గెంటేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. వెళ్ళిపోతున్నా కాంగా తప్పు కొట్టే తప్పు ఎడ్లపల్లి సునీత అండి. గత 8 సంవత్సరాలుగా మా అమ్మగారి కిడ్నీ చెడిపోయి బాధపడుతున్నారు. 2 కిడ్నీలు చెడిపోయినాయి. డయాలసిస్ చేయించుకుంటా ఉన్నారు. ఇంకా డయాలసిస్ చేయించుకునే స్టేజ్ కూడా దాటిపోయింది. కరోనా టైంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాం. మా కుటుంబం, అన్న, నేను, మా పిల్లలు అందరూ. ఇంకా బాధ మేము భరించలేక మా అమ్మగారు కిడ్నీ మార్చుకోవాలని డోనర్ కోసం చూస్తే ఎక్కడ డోనర్ మాకు దొరకలేదు. నాది మా అన్నయ్యది ఇద్దరిది మ్యాచ్ అయింది. ఒక ఇంటికి వెళ్ళావు, నువ్వు ఆడపిల్లవి, నీ కిడ్నీ వద్దులే, మీ అత్తగారు, నీ భర్త, నీ పిల్లలు ఉన్నారు అని మా అన్నయ్య దానం చేశాడు. దానం చేసే టైంలో హాస్పిటల్లో మొత్తం టెస్టులన్నీ చేయించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది మా అమ్మకి. ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేయమని చెప్పి అడిగి ఆవలసిన అవసరం అశ్విని హాస్పిటల్ అని వాళ్ళ వైఫ్ని అడిగాం మేము. వాళ్ళ వైఫే మొత్తం పెత్తనం చేసేది. అక్కడ మొత్తం రికార్డ్స్ చూసేది ఆమె. అడిగితే ఆరోగ్యశ్రీ కార్డు మీద మీ అమ్మగారికి జరగదు, మీరు డబ్బులు పెట్టుకోవాలి అనింది. ఎంత అని అడిగాం మేము. 15 లక్షల దాకా ఖర్చు అయింది. తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు మీద మీకు మందులు ఇప్పిస్తాను, నెలకి 25,000 రూపాయల మందులు అవుతాయి, ఆ మందులు నేను ఇప్పిస్తాను, ముందు ఆపరేషన్ చేయించుకోండి అనింది. అన్న తర్వాత మేము డబ్బులు లేవు మా దగ్గర. మా అమ్మగారికి ఒక ఇల్లు ఉంది, అది ఆడపిల్లల మీద ఉంది, నా పేరు మీద, మా అక్క పేరు మీద ఉంది. మా భర్తలకి తెలియకుండానే మేము అది మా అమ్మగారి కోసం మమ్మల్ని బతికించుకోవడానికి మేము ఇల్లు అమ్మేసుకున్నాం. అది అందరికీ తెలిసిన విషయం. మా డొంక రోడ్లో ఇల్లు ఉంది, తాడిచెట్టి వెంకట్రావు గారి లైన్లో. ఆ ఇల్లు అమ్మేసుకొని మా అమ్మగారికి ఉన్న అప్పులన్నీ తీర్చేసి ప్రశాంతంగా ఉండిద్దని చెప్పి మేము 15 లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్ చేయించాం. ఆవుల శ్రీనివాసరావు గారి వైఫ్కి కర్రల సంచిలో తీసుకొని వెళ్ళి 11 లక్షల డబ్బులు నెట్టి క్యాష్ ఇచ్చాం మేము. మిగతా 4 లక్షల రూపాయలు బయటకి టెస్టులు రాశారు, వాళ్ళే రిఫరెన్స్ ఇచ్చారు. ఆవుల శ్రీనివాసరావు గారే బయట టెస్టులు చేయమన్నారు. అన్నీ చేయించుకున్నాం. టోటల్గా మాకు అయింది 15 లక్షలు కిడ్నీ మార్పిడికి. అయినప్పటి నుంచి మమ్మల్ని బిల్లుల కోసం తిప్పుతానే ఉన్నారు. మా అమ్మగారు, మా అన్నయ్య తిరిగి ఆగిపోయింది. ఇవ్వట్లేదని చెప్పి మాకు చెప్తే నేను వెళ్ళి గత 4 రోజులు బట్టి తిరుగుతున్నాను. 4 రోజులు బట్టి బిల్లులు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం, అవి లేవు, ఈ లేవు అని చెప్పి మమ్మల్ని అక్కడ హాస్పిటల్ నుంచి బయటికి పంపించి డొంక రోడ్లో సైకిల్ స్టాండ్ అని రవణయ్య అనే అతని చేత మాకు థ్రెడ్ అసలు మాకు ఫోన్లు చేయించి ఆయన మాట్లాడిన రికార్డు కూడా మా దగ్గర ఉంది. ఇప్పుడు మీకు బిల్లులు ఇవ్వడానికి కుదరదు. ఇల్లు అమ్ముకొని మేము హాస్పిటల్లో డబ్బులు కడితే అసలు రవణయ్య అనే అతను ఎందుకు ఈ క్యారెక్టర్ మధ్యలోకి వచ్చిందో కూడా మాకు తెలియదు. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు రవణయ్య అనే అతను ఆవుల శ్రీనివాసరావు గారిని మీరు బిల్లు అడగొచ్చు, అడిగితే ఏందండి అని మేము అడిగితే ఆ రికార్డు కూడా నా దగ్గర ఉంది. 1,30,000 రూపాయలు హాస్పిటల్లో ఇప్పుడు మీకు బిల్లులు ఇస్తే ఆవుల శ్రీనివాసరావు గారు ట్యాక్స్ కట్టాలి అని చెప్పి అన్నారు. మాకు ఏ గత్యంతరం లేక ఈయన ఎందుకు చేస్తున్నాడో మేము నజీర్ గారిని మేము అసలు గ్రీవెన్స్కి వెళ్ళాం. ఇచ్చిన కాగితాలు ఎటువంటి బిల్లు లేదమ్మా, హాస్పిటల్ బిల్లు మొత్తం తీసుకొచ్చుకోండి, సీఎం ఫండ్ రిలీఫ్ కూడా ఇస్తాము, మీకు పెన్షన్ కూడా వచ్చింది మీ మదర్కి అని చెప్పి చెప్పారు. మేము అదే మీ ఏరియా ఎమ్మెల్యేని కూడా కలవండి అని చెప్పి అన్నారు. మా ఏరియా ఎమ్మెల్యే నజీర్ గారి దగ్గరికి వచ్చాం. నజీర్ గారు లెటర్ ప్యాడ్ కూడా రాసిచ్చారు. ఆ లెటర్ ప్యాడ్ తీసుకొని మేము ఆవుల శ్రీనివాసరావు దగ్గరికి వచ్చి నజీర్ గారు కూడా లెటర్ రాసిచ్చారండి, మీరు ఈ బిల్లులన్నీ ఇస్తే మేము పెన్షన్ పెట్టుకుంటామని అడిగాం. మేము నజీర్ గారు లెటర్ రాసిచ్చామన్నాం కానీ వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు, వాళ్ళ ఆవిడ అడ్డం తిరిగి మాకు బిల్లులు ఇవ్వకపోగా మీరెవరో నజీర్ గారి దగ్గర ఉన్న మనిషిని తీసుకొచ్చారు, పిఎని తీసుకొచ్చారు, గన్మ్యాన్లు తీసుకొచ్చారు, అసలు వాడిని తీసుకొస్తేనే వాడు వీడని, వాడిని తీసుకొస్తేనే నేనేమైనా చేస్తాను అని చెప్పి వాళ్ళ ఆయన్ని సైడ్ చేసి ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఏమి ఇష్టం వచ్చినట్టు మీ జేబులు మీరు అడగగానే జేబుల్లో పెట్టుకొని ఉంటామా? అసలు ఆవుల శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడలేదు. వాళ్ళ ఆవిడ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టింది. వాళ్ళ హాస్పిటల్లో సీసీ కెమెరాలో మొత్తం రికార్డు ఉంది. ఆ రోజుకి మేము మా ఫోన్లో రికార్డు తీసుకోలేదు. సరే మేము గొడవ పడలేక వచ్చేసాం. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఈ రవణయ్య అతను ఫోన్ చేసి మా అన్నయ్య